న్యాయం చేయాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని చెప్పి గత 40 రోజుల నుంచి అంగన్వాడీలు ఈ రాష్ట్రంలో సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ నెల 17వ తేదీ అంగన్వాడీల రాష్ట్ర నాయకత్వం అంతా కూడా నిరవధిక దీక్షల్లో కూర్చున్నారు. ఈరోజు వాళ్ళ ప్రాణాలన్నీ కూడా గాల్లో ఉన్నాయి. ప్రజాస్వామ్యతంగా పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం స్పందించలేదు. అలాగే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరి పట్ల నిరవధిక దీక్షలు తిన్న నాయకత్వాన్నింటినీ కూడా అరెస్టు చేసి ఈరోజు పోలీస్ స్టేషన్లకు తరలించబడి ప్రభుత్వం పూనుకుంది. ప్రజాస్వామ్యతంగా రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి సమ్మెకును వినియోగించుకుంటున్న అంగన్వాడీ కార్యకర్తల పట్ల, అలాగే ప్రజాస్వామ్యతంగా పోరాడుతున్నటువంటి ప్రజా సంఘాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. ఈరోజు చట్టం ఏదో ప్రభుత్వానికి చుట్టమైనట్టు పోలీస్ ద్వారా ఈరోజు అంగన్వాడీ ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికి 4-5 సార్లు చర్చలు జరిపినా కూడా ఏ చర్చల్లో కూడా ప్రభుత్వం అంగన్వాడీల పట్ల సానుకూలంగా లేకపోవడంతోనే ఈరోజు అనివార్యంగా చలోత విజయవాడ కార్యక్రమానికి మేము పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా దాదాపు 1 కోటి మందికి పైగా సంతకాలు సేకరించాం. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వడానికి వెళ్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల పట్ల, CIT నాయకుల పట్ల ప్రభుత్వం పోలీసుల ద్వారా నిర్బంధాన్ని ప్రయోగించడం పూనుకున్నది. ఇది అప్రజాస్వామ్యమైన చర్య అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. పోరాటాలని, ఉద్యమాలని పోలీసుల ద్వారానో లేదా కేసుల ద్వారానో ఇట్లాంటి అణిచివేతల ద్వారా ఉద్యమాన్ని అణిచివేస్తామని ప్రభుత్వం భావిస్తే అది పొరపాటు అవుతుంది. నిజంగా ఈ ప్రభుత్వానికి అంగన్వాడీల పట్ల ఏమాత్రం కనికరం ఉన్నా, లేదా ఈ ప్రభుత్వం చెబుతున్నటువంటి మహిళా సాధికారత ఏదైనా అర్థం ఉంటే వెంటనే అంగన్వాడీ జీతాలు పెంచాలి. ఒక అంగన్వాడీలకే కాదు, సచివాలయ ఉద్యోగులు మొదలుకొని పోలీసులో పనిచేసే హోంగార్డులకు కూడా 1000 మౌలు పని చేయించుకుంటున్నారు పోలీసు వాళ్ళకు కూడా జీతాలు పెంచుతామని ఇదే జగనన్న ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పాడు. వాళ్ళకు జీతాలు పెంచరా, అందరికీ కడుపులో మండుతూ ఉంది. కాకపోతే ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుని మాపై పురమాయించి ఈ ఉద్యమాన్ని అణిచివేస్తామనుకుంటే అది కేవలం పై మాట అవుతుంది. లోపల అన్ని వర్గాల కార్మికులు, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులు, ఉపాధ్యాయులు, సచివాలయాలు అందరూ కూడా ఆడిపోసుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని. ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, పని భారం పెరుగుతూ ఉంది, జీతాలు పెంచకపోతే ఎట్లా అని చెప్పేసి అధికారులు, ప్రజలు ఈరోజు ఉద్యోగుల ఆందోళనలో ఉంటే ప్రభుత్వం మొండిగా ఈరోజు అంగన్వాడీ ఉద్యమాన్ని అణిచివేయడానికి అదే ఉద్యోగ వర్గాన్ని వాడుకోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. ఈరోజు మహిళా పోలీసుల్ని పురమాయించి అంగన్వాడీ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. నిన్నటి దినం విజయవాడ సెంటర్లో 3 గంటల కాడ మొత్తం లైట్లన్నీ ఆఫ్ చేసి శిబిరంలో ఉన్నటువంటి 1000 మంది అంగన్వాడీ కార్యకర్తల్ని అమానుషంగా, అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. ఏం దొంగతనం చేశారా అని చెప్పి అడుగుతున్నాం. వీళ్ళేమన్నా నిర్బంధంగా ఈ దేశంలో సాంఘిక వ్యతిరేకంగా ఏమన్నా, ఈ సమాజానికి వ్యతిరేకంగా ఏమన్నా అంగన్వాడీలు విజయవాడకు వచ్చారని ఈ రోజు పొద్దున్న ఉదయం 10 గంటల వరకు జిల్లా కలెక్టర్ వంటి వ్యక్తులకు ఆదేశాలు జారీ చేసి 10 గంటల లోపు ఉద్యోగాలకు విధులకు ఎవరైతే వాళ్ళు వెళ్తున్నారో వారందరిపైన కూడా మేము విధులకు తీసుకుంటాము, 10 గంటల తర్వాత విధులకు రాని వాళ్ళందరినీ కూడా మేము విధుల నుంచి బహిష్కరిస్తున్నాము అని ఒక జీవో సాంక్షన్ చేశారు. దానిపైన మీరు ఏమంటారు? గతంలో కూడా ఇట్లాంటి పద్ధతుల్ని అనేక ప్రభుత్వాలు అనుసరించాయి. ఈ ప్రభుత్వానికి ముందున్న ప్రభుత్వం ఇలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని 70 మంది అంగన్వాడీ కార్యకర్తలను టెర్మినేట్ చేస్తే మళ్ళీ న్యాయ వ్యవస్థకు మేము అప్రోచ్ అయిన తర్వాత కోర్టు ద్వారా మా ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇట్లాంటి బెదిరింపులు కాదు, టైం బౌండ్ పెట్టి ఉదయం 10 గంటలు, సాయంకాలం 5 గంటలు అని చెప్పి భయపడించి అధికారులు ఈరోజు అంగన్వాడీలు ఉద్యోగాలు తెచ్చుకుంటామని చెప్పేసి చెప్పడం ఇది సరైనది కాదు. ఒకవేళ ప్రభుత్వం అట్లాంటి దాష్టికానికి పూనుకుంటే అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగాలు తీసేసి రోడ్ల పాలు చేస్తే మీ ఆ ఉసురు ఈ ప్రభుత్వం తగులుతుంది. న్యాయ వ్యవస్థ ద్వారా ఈ ప్రభుత్వానికి చంపబట్టు పెట్టేలాగా అంటే ఆల్రెడీ ఇప్పుడు జిల్లా కలెక్టర్లకు అథారిటీ ఇచ్చారు. ఉదయం 10 గంటల తర్వాత ఎవరైతే విధులకు హాజరు కాని వారందరినీ టర్మినేట్ చేయమని చెప్పి జీవో శాంక్షన్ చేశారు. అది అధికారం ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వం చర్చలు జరిపింది. అంగన్వాడీలు ప్రభుత్వం యొక్క చెప్పిన మాట నమ్మలేదు, నమ్మకుండా ప్రభుత్వం మీద నమ్మకలేదని చెప్పేసి రోడ్ల మీద ఉన్నారు. 40 రోజుల నుంచి రోడ్ల మీద ఉన్నారు. ఉద్యోగాలు తీసేస్తామన్నా, ఎస్మా ప్రయోగిస్తామన్నా కూడా అంగన్వాడీలు తెగించి పోరాడుతున్నారు. కాబట్టి అంగన్వాడీ సంస్థ పరిష్కారం చేయడం చేతగాక ఈరోజు టెర్మినేషన్ చేస్తామని చెప్పేసి డెడ్ లైన్లు పెట్టి అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప ఇది ప్రభుత్వం నిర్బంధకాండే అవుతుంది. కాబట్టి ఇట్లాంటి పద్ధతులు అనుసరించిన ప్రభుత్వానికి కానీ అదే జిల్లా కలెక్టర్ కానీ మరి సరైనది కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అంటే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది మీది? పోలీసుల పైన కానీ
సమస్యలను పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. నువ్వు